అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే ఒక హెర్బ్ గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఈ హెర్బ్ వాడితే శృంగారంలో మీరే యువరాజులు మహారాజులు అవుతారు. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటారు. అలాగే ప్రస్తుత పాండమిక్ సిచ్యువేషన్లో అందరినీ వణికిస్తున్న కరోనా కూడా ఇది ఒక చెక్ పెడుతుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అశ్వగంధ ఇది వాడుతూ ఉంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. అశ్వగంధ ఇండియన్ హెర్బ్, ఓల్డెస్ట్ హెర్బ్, ఇండియన్ యాంటీబయాటిక్ అని చెప్పుకోవచ్చు. మన ఆయుర్వేదంలో అశ్వగంధకు ఉన్న గుర్తింపు అంతా ఇంత కాదు. సంతానోత్పత్తిని ప్రసాదించే దీన్ని దివ్య ఔషధంగా కూడా భావిస్తారు ఆయుర్వేద నిపుణులు. దీని ప్రయోజనాలు తెలుసుకుందాం. ఇది నెంబర్ 1 ఓల్డెస్ట్ హెర్బ్. అశ్వగంధకు ఒక పురాతనమైన మూలిక అని ఒక చరిత్ర ఉంది. ఇది మనలో ఉన్న ఒత్తిడిని తరిమేస్తుంది. ఇది మన శరీరం బ్రెయిన్కి ఎంతో మేలు చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గించగలదు. పురుషుల్లో వీర్య కౌంట్ కూడా పెంచగలదు. స్పెర్మ్ కౌంట్ పెంచుతుంది. 3000 ఏళ్లకు పైగా దీన్ని వాడుతూ ఉన్నారంటే గుర్తుపెట్టుకోండి. ఇది మనలో ఎలాంటి ఎనర్జీ లెవెల్స్ను పెంచుతుందో గుర్తు చేసుకోండి. కంటి చూపును మెరుగుపరుస్తుంది. అశ్వగంధ అంటే గుర్రం వాసన అని అర్థం. ఎందుకంటే ఈ మూలిక వాసన ప్రత్యేకంగా ఉంటుంది. అశ్వగంధ మొక్క ఇండియా, ఉత్తరాఫ్రికాలో ఎక్కువగా కనపడుతుంది. దీని వేర్లు, ఆకులను ఔషధాల్లో వాడుతూ ఉంటారు. ఇంకొకటి కెన్ రెడ్యూస్ బ్లడ్ షుగర్ లెవెల్స్. మాటికి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటే అలాంటి వారు అశ్వగంధను తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే మైట్ హ్యావ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అశ్వగంధలో విత్ ఫెరిన్ అనే పదార్థం క్యాన్సర్ని అడ్డుకోగలదని పరిశోధనలో తేలింది. ఇన్ని రకాల క్యాన్సర్లకు పనిచేస్తుంది అశ్వగంధ. కార్టిస్టాల్ అనేది ఒత్తిడిని పెంచుతుంది. ఒత్తిడి తగ్గించడానికి కూడా అశ్వగంధ పనిచేస్తుంది అంటే నమ్ముతున్నారు కదా. ఇది ఎక్కువగా విడుదల అవ్వకుండా అశ్వగంధ చేస్తుంది. కార్టిసాల్ వల్ల ఒక్కోసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అశ్వగంధ వాడుతూ ఉంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, ఒత్తిడి తగ్గుతుంది. అలాగే యవ్వనంలో అందరూ కోరుకునే శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. మే హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. టెన్షన్, ఒత్తిడి, కంగారు, ఆందోళన, హడావుడి, బిజీ లైఫ్ స్టైల్ ఉన్నట్లయితే అశ్వగంధ వాడండి. ఇది ఎంతో మేలు చేస్తుంది. బ్రెయిన్కి ఎంతో దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. మే రెడ్యూస్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్. కొంతమంది అంతా అయిపోయింది ఇక చావడమే మేము అనుకుని నెగిటివ్ ఆలోచనలు పెంచుతూ ఉంటారు. అలాంటి వారి అశ్వగంధ వాడుతూ ఉంటే పాజిటివ్గా మారుతారు. భవిష్యత్తుపై ఆశలు పెరుగుతాయి. డిప్రెషన్ నుంచి బయటపడతారు. జీవితాన్ని ఆనందమయం చేసుకోగలుగుతారు. మే ఇంక్రీజ్ మజిల్ మాస్ అండ్ స్ట్రెంగ్త్. శారీరక నిర్మాణంలో, కండరాల్లో బలాన్ని పెంచుతుంది. అశ్వగంధకు అద్భుతమైన పేరుంది. ప్రతి ఒక్క పురుషుడు రోజుకు 700 మిల్లీగ్రాముల అశ్వగంధ ఏదో ఒక రకంగా 30 రోజులు తీసుకుంటే కండరాలు రాడ్డులాగా తయారవుతాయి. జిమ్కు వెళ్ళక్కర్లా. మరొక ముఖ్యమైన బెనిఫిట్ మే రెడ్యూస్ ఇన్ఫ్లామేషన్. శరీరంలో వేడి ఓ స్థాయి దాటితే ప్రమాదం. అందుకే వేడిని కంట్రోల్ చేయడంలో అశ్వగంధ బాగా పనిచేస్తుంది. తద్వారా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల వ్యాధులను రాకుండా చేస్తుంది. మరొకటి మే లోయర్ కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను అశ్వగంధ తొలగిస్తుంది. తద్వారా గుండెకు రక్షణ. సరఫరా చేసే రక్తం అంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది. గుండెకి ఎంతో మేలు చేస్తుంది. నెక్స్ట్ మే ఇంప్రూవ్ బ్రెయిన్ ఫంక్షన్ ఇంక్లూడింగ్ మెమరీ. ఇదే కదా చాలా మందిలో ఈ లోపం. అశ్వగంధ వాడుతూ ఉంటే బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది. మతిమరుపు లక్షణాలు వారిలో కనిపించవు. ఏ కారణంగా అయినా మెదడు దెబ్బతింటే వారు అశ్వగంధ టాబ్లెట్స్ వాడాలని ఆయుర్వేద నిపుణులు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. ఈ అశ్వగంధ పేరు తెలియని వ్యాధులన్నిటికీ కూడా అద్భుతమైన ఔషధం లాగా పనిచేస్తుంది. మిత్రులారా చూడండి, ఎన్నో రకాల వ్యాధులు పేర్లు కనుగొనలేక, మందులు కనుగొనలేక వైద్య శాస్త్రం అంతా కూడా తల్లగిల్లిపోతుంది. అలాంటి వ్యాధులన్నిటికీ కూడా పేరే తెలియని వ్యాధులు ఉంటాయి. వాటికి కొత్తగా పేరు పెట్టాలంటే అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధన ల్యాబుల్లో కష్టపడుతూ ఉన్నారు. అలాంటి అన్ని వ్యాధులకు, ఎలాంటి వ్యాధికైనా సరే, పేరే తెలియని వ్యాధులు వచ్చినా సరే ఈ అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది. అది తప్పనిసరిగా బరువు తగ్గడంలో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అశ్వగంధ. దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా వాడాలి? అశ్వగంధ మొక్కలు తెచ్చుకొని పెంచుకొని ప్రతిరోజు దాన్ని నమిలి మింగడము, కషాయంలాగా తీసుకోవడం ఉత్తమమైన పని. ఇప్పుడు అశ్వగంధ చెట్లు ఎక్కడ వెతకాలి అనుకోకండి. అశ్వగంధ అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తుంది. అలాగా లేదంటే అశ్వగంధ అరిష్టాన సిరప్ దొరుకుతుంది లిక్విడ్ రూపంలో, దాన్ని తీసుకోండి. లేదా ఎండిపోయిన అశ్వగంధ మొక్కలు, ఆకులు దొరుకుతాయి. అశ్వగంధ క్వాత్ కషాయంలాగా తీసుకోండి. క్యాప్సూల్స్ దొరుకుతాయి. ఇలాగా ఏదో ఒక మార్గంలో అశ్వగంధను
నిరంతరము వాడుతూ ఉంటే అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఒక అద్భుతమైన యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. చూడండి మరొకసారి, బరువు తగ్గిస్తుంది, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది, గుండెకు మంచి చేస్తుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్న అశ్వగంధను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? ఆయుర్వేదం చెప్తుంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ అశ్వగంధని ప్రమోట్ చేస్తున్నారు. ఇది వాడి వ్యాధులకు దూరంగా హాస్పిటల్స్కి వెళ్లకుండా జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఈ అశ్వగంధను తప్పనిసరిగా అందరూ వాడుకోవాలి. మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకొని మీ చేతల్లోనే ఉంచుకోవాలి, సంరక్షించుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యాన్ని అంటే తప్పనిసరిగా ఆయుర్వేద శాస్త్రం చెప్తున్న అశ్వగంధను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వాడి తీరాలి, వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి ఎన్నో అంశాలను మీ ముందుకు తీసుకొస్తుంది బాలూజీ యోగాచార్య ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో ఆరోగ్య అంశాలను, 6 రకాల ఆరోగ్యాలను ఎలా కాపాడుకోవాలనే అంశాలను మీకు త్వరలో వర్క్షాప్ రూపంలో అందించబోతున్నాము. ఏమిటి 6 రకాల ఆరోగ్యాలు? చాలా మందికి అనుమానం, ఆరోగ్యం ఒకటే కదా అనుకుంటారు. కానీ 6 రకాల ఆరోగ్యాలు బాగుంటేనే మనం సంపూర్ణంగా హాయిగా ఆనందంగా జీవించగలం. దానికోసం తప్పనిసరిగా బాలూజీ యోగాచార్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావలసిన అవసరమైన సలహాలను, ఆరోగ్యం కోసం రిలేషన్షిప్ బాగుండాలన్నా 6 రకాల ఆరోగ్యాలు బాగుండాలి. ఆ 6 రకాల ఆరోగ్యాలు ఏంటి, అవి బాగుండాలంటే ఏం చేయాలనే అంశాలన్నింటినీ కూడా బాలూజీ యోగాచార్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా నచ్చితే 10 మందికి షేర్ చేసి దీన్ని ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని, మీ చేతుల్లో ఉన్న ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తారని కోరుకుంటూ బాలూజీ యోగాచార్య మీకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను.